అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది. ఆఫీసులో సమయ నిర్వహణ మెరుగుపరచడం మీ పనితీరును పెంచుతుంది. మీరు శాంతిగా ఉండాలని ప్రయత్నించండి, అది మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు. వినోద కార్యక్రమాలు చేపడతారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం. ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది. అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి. ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి. ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, అప్పుడే మీరు లాభాలను పొందుతారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడుకోండి. పిల్లలకు సంబంధించి ఈరోజు కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈరోజు స్త్రీలకు శుభమైనదిగా ఉంది. క్రీడలలో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది. బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు. ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. పాత మిత్రులతో ఆకస్మిక సమావేశం మీ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. మీరు అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది. ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. ఆందోళన అలాగే ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.